టీవీ తెలుగు ఈ గ్రూప్ 1 మీద ఇంత స్పెషల్ డిబేట్ పెట్టినందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తూ, నేను సమాజంలో ఒక 30 సంవత్సరాల నుంచి మా ఫాదర్ తెలంగాణ ఉద్యమం 69లో పెట్టినప్పటి నుంచి అసలు ఈ తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలన్న ఉద్యమంలో 52 నుంచి 2014 వరకు కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోయిన రక్త తర్పణం ఉన్న నేలలో తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత కూడా ఒక గ్రూప్ 1 పరీక్షను తీసుకుంటే మన పాలకుల యొక్క చిత్తశుద్ధి నేను చెప్తున్నా. నేను బాధ్యతతో బాధతో ఘనీభవించిన హృదయంతో కళ్ళెంబటి నీళ్లతో చెప్తున్నా. ఎందుకంటే మా ఉద్యోగాలు మాకు కావాలని 60 సంవత్సరాలు కొట్లాడితే నిరుద్యోగులకు అన్యాయం జరగలే కానీ రాజకీయ నిరుద్యోగులకు న్యాయం జరిగింది. ఇవాళ నేను జీటీవీ తెలుగు వేదికగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని, తెలంగాణ గవర్నమెంట్ ని నిరుద్యోగుల తరపున నేను నా సొంత కవిత్వం చెప్పట్లే, దీనిలో 1% మీద కూడా నాకు తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయాలి, ఆ పిల్లలందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలనే బాధ్యతతో చెప్తున్నా. కానీ ఇవాళ ఢిల్లీ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీలో ఇంటర్వ్యూకి వెళ్ళిన అభ్యర్థులు వాళ్ళు జీటీవీని రిక్వెస్ట్ చేయరు. వాళ్ళ గొంతుగా, నిరుద్యోగ గొంతుగా నేను నా సొంత కవిత్వం గానీ 1% కూడా నా పైత్యం పెట్టట్లే. ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఒకే ఎగ్జామ్ కి 2 హాల్ టికెట్లు ఉంటాయా? ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఎందుకు ఒకటి ఉంది, మెయిన్స్ హాల్ టికెట్ ఎందుకు ఉంది? దాని మీద ఇంతవరకు టీజీపీఎస్సీ దగ్గర వివరణ లేదు. అదే విధంగా మిగతా ఇంతకుముందు గ్రూప్ 1 2011 ఎక్కడ కూడా భారతదేశంలో ఒకటే హాల్ టికెట్, ప్రపంచంలోనే ఒక ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయిపోయి ప్రాసెస్ వచ్చేదాకా ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. యూపీఎస్సీ చరిత్ర గానీ, భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ, నేను సుప్రీంకోర్టులో యూపీఎస్సీ మెంబర్స్ తో మాట్లాడి, టీజీపీఎస్ లో రిటైర్డ్ అయిన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి, సుప్రీంకోర్టులో ఉన్న లాయర్లతో మాట్లాడినాక కొన్ని సందేహాలు నాకు ఢిల్లీ నుంచి కొంతమంది మీ జీటీవీ తెలుగుకి ప్రశ్నించారు. ఫస్ట్ ఏంటంటే 30 లక్షల మంది నిరుద్యోగులు 3 లక్షల మంది అభ్యర్థులు అభ్యర్థన చేసుకున్న గ్రూప్ 1 ఎగ్జామ్ లో 31,000 మంది మెయిన్స్ అర్హత సాధించి 21,000 మంది రాస్తే జీవో నెంబర్ 29 అనేది తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 గురించి మనం ఒక 2 నిమిషాలు ఎందుకు చెప్పుకోవాలంటే, రాజ్యాంగం ఇచ్చిన ప్రకారము గేట్ 1 లో ప్రిలిమ్స్, గేట్ 2 లో మెయిన్స్, గేట్ 3 లో ఇంటర్వ్యూ సివిల్ సర్వీస్ లో. రాజ్యాంగం గానీ చట్టాలు గానీ ఏం చెప్తున్నాయంటే, రిజర్వేషన్ అంటేనే రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ విషయంలో ఇదే చంద్రచూడ్ గారు ఈ మధ్యప్రదేశ్ కేసు విషయంలో ఏమన్నారంటే, అంబాసిడర్ కార్ కి బెంచ్ కార్ కి పోటీ పెడితే బెంచ్ కారే గెలుస్తుంది, దాని స్పీడ్ ఎక్కువ, హార్స్ పవర్ ఎక్కువ. కాబట్టి రిజర్వేషన్ అనేది ప్రతి దశలో కూడా అమలు చేయాల్సిందే అని చెప్పి మధ్యప్రదేశ్ విషయంలో గానీ చాలా కేసు విషయంలో చెప్పారు. రోస్టర్ గురించి టీనా దబీ అనే ఒక ఎగ్జాంపుల్ నాకు ఢిల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే, టీనా దబీ అనే ఒక అమ్మాయి మధ్యప్రదేశ్ క్యాడర్ అమ్మాయి, ఐఏఎస్ టాపర్, ఆల్ ఇండియా టాపర్ అమ్మాయి, ఎస్సీ కేటగిరీకి చెందిన అమ్మాయి, ఆల్ ఇండియా నెంబర్. అయితే ఆ అమ్మాయికి ప్రిలిమినరీలో 68.50 వచ్చినాయి. ఆ సంవత్సరము 2015 లో ప్రిలిమినరీ కట్ ఆఫ్ ఎస్సీలలో 68.25, అమ్మాయికి వచ్చింది 68.50. అంటే 0.25 మార్క్స్ రాకపోతే మార్కులతోటే అమ్మాయి ఎస్సీ కేటగిరీలో లాస్ట్ అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్ ఇండియా టాపర్ అయింది. ఒకవేళ ఈ జీవో నెంబర్ 29 లాంటిది యూపీఎస్సీ కింద అమలు చేస్తుంటే టీనా దబీ లాంటి ఒక మెరిట్ ఉన్న క్యాండిడేట్ ఆల్ ఇండియా టాపర్ అయ్యే అవకాశము, ఆమె రాజ్యాంగబద్ధంగా ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తితోటి యూపీఎస్సీ పాటించింది కాబట్టి వచ్చింది. ఇట్లా టీనా దబీ లాంటి అమ్మాయిలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇట్లా ఎంతమంది కోల్పోయారు ఇవాళ జీవో నెంబర్ 29 వల్ల. జీవో నెంబర్ 55 అనేది రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రతి దశలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలంటారు. అసలు జీవో నెంబర్ 29 తీసుకురావడం అంటేనే ఇక్కడ నిరుద్యోగుల గొంతు కోయడము, రాజ్యాంగానికి విరుద్ధము,